సో తమ్ముడు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, మనోడికి కాల్ చేసి ఏడినాడో కనుక్కుందాం. సో ఫైనల్లీ వచ్చేసాడు అనమాట మనోడు కూడా. సో ఫైనల్లీ హైవేకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఒంగోలర్ బాపట్ల 2 డెస్టినేషన్లో ఏదో ఒక డెస్టినేషన్ రీచ్ చేసుకుందాం. అండ్ ఇంకొక రైడ్లో చిన్న అప్డేట్ ఉందన్నమాట. సో యాక్చువల్గా అప్డేట్ ఏంటంటే మనకు పార్సల్ వస్తుందన్నమాట హైదరాబాద్ నుంచి. లైక్ తమ్ముడు వస్తున్నాడు మనకి ఆ పార్సల్ తీసుకొని. సో పార్సల్ రేపు మార్నింగ్ వెళ్ళి వాటితో కలెక్ట్ చేసుకోవాలి. సో మీటప్ పాయింట్ వచ్చేసి ఒంగోలులోనే పెట్టుకున్నాం అనమాట. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము సంక్రాంతి సెలబ్రేషన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కవర్ చేస్తాము. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్కి వెళ్ళండి. సో ఛానల్లో కంప్లీట్ డే 1 నుంచి వీడియోస్ కంటిన్యూగా ఉన్నాయి. సో వెళ్ళి వీడియోస్ అన్ని వాచ్ చేయండి. సో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మనది తమిళనాడు అనమాట. సో తమిళనాడుకి వెళ్ళిపోతున్నాం, ఆన్ ద వేలో ఉన్నాము ఇప్పుడైతే. సో చీరాల 17, ఒంగోలు 71, నెల్లూరు 201, చెన్నై 377. సో ఫైనల్లీ ఒంగోలుకి అయితే దగ్గరకు వచ్చేసాం. సో వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం, ఫుల్ టైర్డ్ అయిపోయిన వాళ్ళైతే. ది నెక్స్ట్ డే. సో ఫైనల్లీ మొత్తానికైతే తమ్ముడు ఆన్ ద వే ఉన్నాడంట. సో వెళ్ళి వాడిని కలిసేసి వద్దాం. సో లెట్స్ గో. ఇక్కడే మనం పార్సల్ రిసీవ్ చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఇది ఒంగోలు నుంచి గుంటూరు హైవే అనమాట. ఒంగోలు నుంచి 50 కిలోమీటర్స్ తర్వాత టోల్ గేట్ అనమాట ఇది. నేను నిన్నటి వరకు ఒంగోలులో స్టే చేశాను కదా. సో ఒంగోలులోనే ఆగిపోయాను. తమ్ముడు వస్తున్నాడు అనమాట మనకి పార్సల్ ఇవ్వడానికి. తను యాక్చువల్గా గుంటూరులో అనుకొని గుంటూరుకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడంట. సో అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు వరకు టికెట్ బుక్ చేసుకుంటే టైం చాలా డిలే అయిపోతుంది. వాడు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాడంట, గుంటూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు గుంటూరు. సో మార్నింగ్ రీచ్ అయ్యాడు. సరే అన్న నువ్వు మధ్యలోకి వచ్చేసి నేను కూడా అక్కడి నుంచి ఏదైనా వెహికల్ రెంట్ తీసుకొని మధ్యలో వరకు వచ్చేస్తాను, టైం వేస్ట్ కాదు, అక్కడి నుంచి నాకు రిటర్న్ ట్రైన్కి టైం సరిపోతుంది. సో మధ్యలో కలుద్దాము, టోల్గేట్ యువతలనే ఆగిపో అని చెప్పాడు అనమాట. సో ఇక్కడే వచ్చేస్తాను, లొకేషన్ పెడితే ఇక్కడికి టోల్గేట్ వరకు వచ్చేస్తాను. తమ్ముడు వస్తున్నాడంట. సో వాడు వచ్చేస్తే మనము పార్సల్ రిసీవ్ చేసేసుకొని ఇటు నుంచి మళ్ళీ రిటర్న్ ఒంగోలు వెళ్ళిపోయి ఒంగోలు నుంచి అట్లా టువర్డ్స్ తమిళనాడుకి స్టార్ట్ అయిపోవచ్చు. సో దట్ ఈస్ ద ప్లాన్ ఓవరాల్గా. సో చూద్దాం, వెయిట్ చేద్దాం తమ్ముడి కోసం. హలో, యాక్సిడెంట్ అనమాట అది. సో ఇట్లా చూస్తూనే ఉన్నాను, సడన్గా వచ్చేస్తే ఆటో టర్న్ చేస్తూ స్పీడ్గా వచ్చేసి సడన్ రైట్ టర్న్ చేస్తాడు అనమాట. ఆటో మొత్తం టోటల్ ఓవర్ బ్యాలెన్స్ అయిపోయి పడిపోయింది ఆటో మొత్తం. అందులో 3 ఉన్నారు, చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, పెద్ద ఇష్యూ ఏం కాలేదు. సో అంబులెన్స్ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో రోడ్ పైన చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట, సేఫ్గా ఉండాలి కొంచెం. ఇటువంటి అయితేనే ఉంటాయి సేఫ్గా లేకపోతే. సో తమ్ముడు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, మనోడికి కాల్ చేసి ఏడినాడో కనుక్కుందాం. సో మాటలోనే వస్తున్నాడు అనమాట మావాడు. జాగ్రత్త, సేఫ్గా టర్న్ చేసేటప్పుడు. సో ఫైనల్లీ వచ్చేసాడు అనమాట మనోడు కూడా.
చూసుకోలేదు తర్వాత కానీ దానిలో వేసుకొని దాని నుంచి వాడుకో ఆన్ చేస్తాం పెట్రోల్ కాడ చూసుకో జాగ్రత్త భద్రం. సో రైట్ ఫైనల్ అయితే తమ్ముడు ఇప్పుడే లంచ్ చేసేసుకొని ఇటు నుంచి ఇటే బయలుదేరాడు అనమాట. వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి లంచ్ తీసుకొని వచ్చాను అనమాట. సో లంచ్ చేసేసుకున్నాము. సో లంచ్ చేసేసుకొని వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం వచ్చిన పార్సల్స్ అయితే ఇవే అనమాట. ఒకటి ఇది వచ్చేసి మెడిసిన్ కిట్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ థింగ్ మనకు ఇంపార్టెంట్ పార్సల్ అనమాట. ఇదే వచ్చేసి ఇన్వర్టర్ అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చేసి సోలార్ లైట్ అనమాట. సో ఇదొకటి సోలార్ లైట్ రీఛార్జబుల్ అనమాట. ఈ లైట్ యాక్చువల్లీ ఇది మా బావ వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట. సో ఇది రీఛార్జబుల్ అనమాట. సో ఇది మర్చిపోయా వచ్చేటప్పుడు తీసుకురావడము. సో మళ్ళీ ఇది బావ పంపించాడు ఇది. సో ఇది సోలార్ అనమాట, సోలార్ రీఛార్జబుల్ లైట్ అనమాట ఇది. సో ఇదొకటి. అండ్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని వచ్చాయన్నమాట. సో ప్యాకింగ్ తీసుకున్నప్పుడు ఒకసారి చూద్దాం ఏమేమి పంపించారో. సో అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఏవేవో. సో చూసుకుందాం అదైతే. సో టోటల్ వచ్చిన పార్సల్స్ అయితే ఇవే అనమాట. సో ఇప్పుడైతే మనం రిటర్న్ టు ఒంగోలు. సో ఒంగోలులో నైట్ స్టే చేసుకుందాం. ఒంగోలులో కానీ లేదంటే చూద్దాం ఎంతవరకు వెళ్ళిపోతామో చూద్దాం. టువర్డ్స్ తమిళనాడు ఎంతవరకు వెళ్ళిపోదాము. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర స్టే చేసుకుందాము. అండ్ ఆల్సో వీటిని ఒకసారి అన్బాక్స్ చేసి యాడ్ చేయాలన్నమాట. సో దీన్ని అన్బాక్స్ చేసేటప్పుడు టోటల్ ఓవరాల్గా ఏమేమి ఉంది, దీన్ని ఎలా ఫంక్షనాలిటీ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి డ్రైవ్ 7 వరకు అయితే అటు వరకు డ్రైవ్ చేసేసి ఆగిపోదాం. సో ఫైనలీ కావలి 47 కిలోమీటర్ ఉంది. సో కావలి దగ్గర స్టే తీసుకున్నాం ఇవాళ. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.